డాక్టర్ గారు ఈ డయాబెటిస్‌కి సంబంధించి స్టార్టింగ్ తెలిసినప్పుడు షుగర్ మనకి ఎంటర్ అయింది. అంటే తక్కువ మోతాదులో షుగర్ ఉంది. అప్పుడప్పుడే షుగర్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికెళ్ళి మెడిసిన్స్ తీసుకుంటే అది ఆ మెడిసిన్స్ అనేవి దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చాలామంది మెడిసిన్స్ వాడటం మానేస్తారు. డాక్టర్ గారిని సంప్రదించడం కూడా మానేస్తారు. బట్ అది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? తప్పకుండా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మీ షుగర్ ప్రొఫైలింగ్ అనేది చేసి అవసరమైతే 24 అవర్స్ బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ చేస్తారు. సీజీఎంఎస్ టెక్నాలజీ అని ఉంది ఇప్పుడు, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అని. సో మీరు క్లియర్గా షుగర్ ఫ్లక్చుయేషన్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయనుకోండి, మీకు సెన్సార్ అటాచ్ చేసి మీకు 24 అవర్స్ బ్లడ్ షుగర్స్ అనేది మానిటర్ చేస్తారు. సో ఎర్లీ మార్నింగ్ తగ్గుతున్నాయా, మిడ్ నైట్లో షుగర్స్ తగ్గుతున్నాయా, అంటే మీ గ్లైసిమిక్ ప్యాటర్న్ బట్టి మీకు తగిన ట్రీట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు మీరు డైరెక్ట్ అన్ఆథరైజ్డ్ కానీ ఏదన్నా చిన్న వేరే క్లినిక్లో అట్లా వేరే అన్ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు డిఫాల్ట్గా అది గుర్తించక గ్లైసిమిక్ వేరియబిలిటీ అంటాం అనమాట. సో హెచ్బిఏవన్సీ అనేది మనకి మెయిన్ గ్లూకోజ్ 3 monthsలో మెయిన్గా గ్లూకోజ్ కంట్రోల్ ఎలా ఉందని చెప్తుంది. కానీ గ్లైసిమిక్ వేరియబిలిటీ అంటే మార్నింగ్ ఎక్కువ ఉందనుకోండి, నైట్ చాలా తక్కువ ఉందనుకోండి, దాన్ని యావరేజ్ చేస్తే మీకు నార్మలే వస్తుంది. సో అందుకోసం అలా కాకుండా సీజీఎంఎస్ అనేది కొత్త టెక్నాలజీ యూజ్ చేసుకొని సో దాని తగ్గట్టు మనం ట్రీట్మెంట్ అనేది అడ్జస్ట్ చేస్తే ఇలాంటి కాంప్లికేషన్స్ అని ఉండవు. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ స్టార్ట్ చేసే టాబ్లెట్ ఏంటంటే జస్ట్ అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిస్తుంది, డైరెక్ట్ షుగర్స్ తగ్గించదు. సో జస్ట్ షుగర్స్ ఒకటే కాదు, దాని మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మల్టిపుల్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సపోజ్ మెట్ఫార్మిన్ ఉందండి, సేమ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించేది. చాలా లావు ఉన్న వాళ్ళు కూడా కొంచెం వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. వెయిట్ న్యూట్రల్ అయినా కొంచెం హై డోస్లో వెయిట్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది కొంచెము. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీస్లో కూడా మెట్ఫార్మిన్ పెడతారు. సో దిస్ ఈ మల్టిపుల్ ఎఫెక్ట్ అనమాట, మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మల్టిపుల్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో షుగర్స్ డైరెక్ట్ తగ్గించవు. సో అప్రోప్రియేట్ డోస్ వాడితే ఖచ్చితంగా ఇప్పుడు మీరు అనేది షుగర్స్ ఇప్పుడు రీసెంట్గా డయాగ్నోస్ చేశారు, బార్డర్ లైన్లో ఉన్నాయి. సో అది ప్రీ డయాబెటీస్ అంటాం అనమాట. ఇవి సరిగ్గా మీరు ట్రీట్ చేయలేదు అనుకోండి, మళ్ళీ 6 monthsలో కానీ 1 year కానీ ఫుల్ బ్లోన్ డయాబెటీస్లోకి వెళ్తారు. సో మనం అనేది అర్లీగా డిటెక్ట్ చేస్తే అర్లీగా హ్యాల్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో దాని తగ్గట్టు ఏంటంటే చాలామందికి అపోహ ఉంటుంది, ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే షుగర్స్ లో అయిపోవడమో కానీ షుగర్స్ టాబ్లెట్స్ అనేది అలవాటు అయిపోవడమో కానీ ఇది జరుగుతుంటుంది అనమాట. సో ఇవన్నీ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ సజెషన్ తీసుకొని ఫాలో అయితే ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. యూ కెన్ లివ్ ఏ నార్మల్ హెల్తీ లైఫ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.